హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారు బంధువులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించిన రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కూడా కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విలువైన వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది ఉంటుంది కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే వాటి విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గం ద్వారా ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణ విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తంగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే శ్రీ సూక్త పారాయణం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.